హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. చూసేసేయండి. దానికోసం కావలసిన పదార్థాలు ఇవన్నీ. ఇప్పుడు చికెన్ని బాగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1.5 kg చికెన్తో బిర్యానీ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక మంచి బిర్యానీ గిన్నెనైతే తీసుకున్నాను. ఇప్పుడు అందులో కావాల్సినవన్నీ వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ల కారము, తగినంత ఉప్పు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg దాకా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. 70% వరకు ఆనియన్స్ ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఆయిల్ అయితే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇంకా ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు ముక్కకి మసాలా అంతా పట్టే వరకు కలుపుకోవాలి. పెరుగు వేయే ముందుకే ఇలా కలుపుకున్నామంటే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల దాకా పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీనిని టైం ఉంటే ఒక 2 hours దాకా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1/2 hour అయినా సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1.5 kg రైస్ తీసుకున్నాను. దాని బాండీలో రైస్కి 3 వాటర్ని తీసుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోల్ గరం మసాలా తీసుకున్నాను. నా దగ్గర ఉన్న స్పైసెస్ అన్నింటి కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. రైస్ అనేది పొడిగా వస్తుంది. ఇక్కడ నేను రెండింటిని కొద్దిగా తీసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎలా ఉండాలంటే వాటర్ని టేస్ట్ చేసినప్పుడు కొద్దిగా సాల్టీగా ఉండాలి. ఒక పక్కన చికెన్ కూడా పొయ్యి మీద పెట్టుకొని ఒక ఉడకనివ్వాలి. ఇప్పుడు నీళ్ళు మసలాయి రైస్ అందులోకి యాడ్ చేస్తున్నాను. నేనైతే చికెన్ని ఇలానే దమ్ చేస్తాను. కొంచెం చికెన్ ఒక 5 to 10 minutes కుక్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ రైస్ అనేది 60 to 72% ఉడికిన రైస్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద కొంచెం వాటర్ అనేది ఉంది కదా, అందుకోసమని. హాఫ్ రైస్ వరకు తీసుకొని ఒక లేయర్లా వేసుకుంటాను.
ఈ రైస్ అనేది సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇంకా గీ కూడా వేసుకోవాలి. బిర్యానీ అయితే గీ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మొత్తం రైస్ని తీసుకొని ఇంకో లేయర్లా వేసేస్తున్నాను. ఇప్పుడు దానిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇంకా నెయ్యి వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడైతే కలర్ని ఏం యాడ్ చేయట్లేదు, అలానే దమ్ చేసేస్తున్నాను. మీకు ఒక తవా పెట్టుకొని ఇక్కడ నేనైతే ఒక టవల్ని కొద్దిగా తడి చేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా పెట్టుకొని దమ్ అనేది పెడుతున్నాను. ఇలా కూడా ఆవిరి అనేది బయటికి వెళ్ళదు, బాగా మంచిగా దమ్ అవుతుంది. అయితే స్టవ్ అనేది ఒక 5 minutes హై ఫ్లేమ్ ఉంచుకొని మిగతా ఒక 40 నుంచి 50 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దమ్ అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు దమ్ అయిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, రైస్ అనేది ఎంత బాగా దమ్ అయిందో చూడండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. చూడండి కింద మసాలా కూడా ఎంత బాగా ఫ్రై అయిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, న్యూ ఇయర్కి బయట బిర్యానీలు తినకుండా ఇలా ఇంట్లో చేసుకొని అందరు కలిసి ఎంజాయ్ చేయండి. బాయ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.